హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? మరి ఈరోజు రెసిపీ వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అటుకులతో బేల్పూరి ఎలా చేయాలో చూద్దామా. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన వీడియోని పూర్తిగా చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. సో మరి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. మరి ఈ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసి వేయించుకోవాలి. ఈ పల్లీలు సగం వేగిన తర్వాత అదే కప్పుతో పుట్నాల పప్పు తీసి కూడా వేసి కూడా వేయించుకోవాలి. ఈ రెండు కలిపి ఈ విధంగా మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకోవాలి. అవి పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఈ మూడింటిని కూడా మంచిగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి అటుకులు వేసుకోవాలి. మనం ఇష్టము, ఇవి కొలతలేమీ ఉండవు, మనకి అటుకులను బట్టి అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులని కూడా కాస్త దోరగా వేగనివ్వాలి. ఇలా క్రిస్పీగా అటుకులు వేగిన తర్వాత దీంట్లోకి కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని ఈ మూడింటి కూడా అటుకులకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇవి చక్కగా వేగిపోయాయి. ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న అటుకుల్ని ఒక గిన్నెలోకి ఈ విధంగా వేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా అటుకుల్లో బాగా కలుపుకోవాలి. ఈ అటుకులేమో క్రిస్పీగా, మనకు అక్కడ టమాటా అలాగే ఉల్లిగడ్డ మంచిగా మెత్తగా, ఆ ఉల్లిపాయ ఘాటు అంతా కూడా చాలా బాగుంటుంది అన్నమాట, స్పైసీగా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పు అలాగే పల్లీలు కూడా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి విధంగా కలిపేసుకుంటే మనకి అటుకుల బేల్పూరి అయితే రెడీ అయిపోతుంది అనమాట. సరదాగా ఈవినింగ్ టైంలో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనము మరమరాలతోనే కాకుండా ఇలా అటుకులతో కూడా చేసుకోవచ్చు అనమాట. చూస్తారు కదండి, చక్కగా సింపుల్గా టేస్టీగా అటుకులతో బేల్పూరి ఎలా చేసుకోవాలో. ఈ పల్లీలు ఈ అటుకులు ఏమో క్రిస్పీగా ఉంటే చక్కగా ఉల్లిపాయ ఘాటు, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కూడా తగులుతూ బాగుంటుంది అనమాట. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఉట్టుగా ఇలా తింటే కూడా టేస్ట్ బాగుంది. అలాగే దీనిపైన మంచిగా లెమన్ పిండుకొని తింటే టేస్ట్ ఇంకా అదిరిపోయింది అనమాట, చాలా బాగుంది. పల్లీలు ఏమో క్రిస్పీగా, అటుకులు క్రిస్పీగా, అలాగే దాంట్లో ఆ ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు స్మూత్గా చాలా బాగుందన్నమాట టేస్ట్. నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.